పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ప్రత్యర్థులు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ ఆరోపిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా జనసేన ప్రత్యర్థులకు మరో వార్నింగ్ ఇచ్చారు. సామాన్యులపై కూడా బెదిరింపులు వస్తాయన్న ఆయన ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీత అనే మహిళకు కడప నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడంటూ ఆయన ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ను షేర్ చేశారు. ఆ ఆడియోలో అవతల వ్యక్తి గీతను పవన్ బాటలు వినొద్దనడం, ఆమె తాను స్వతంత్ర అభ్యర్థిగా వేశానని చెప్పడం వినవచ్చు. పిఠాపురంలోకి కడప నుంచి గూండాలను దింపుతున్నారనడానికి ఇదో నిదర్శనమని నాగబాబు అన్నారు. ఆ మహిళ పిఠాపురంలో ఇండిపెండెంట్గా పోటీ చేయకూడదా అని ప్రశ్నించారు. గీత అనే పేరున్న వాళ్ళెవరూ పోటీ చేయకూడదా అని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థుల పేర్లున్న డమ్మీ వ్యక్తులతో మీరు పోటీ చేయించలేదా అని ప్రశ్నించారు. కానీ ఇలాంటి నీచమైన పనులు తాము చేయలేదని అన్నారు. గీతా పేరుతో ఉన్న వ్యక్తి నామినేషన్ వేయటం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. బెదిరింపులకు దిగేవారి సంగతి తేలుస్తామని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఓడిపోయే దశలో ఉన్నారు, అందుకే అతి చేస్తున్నారు. దావూద్ ఇబ్రహీంను తెచ్చినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, చేతులు కట్టుకుని కూర్చోం. పిఠాపురంలో ఎవరినైనా బెదిరిస్తే గట్టి గురపాఠం తప్పదు. ఏపీ మీ జాగీర్ అనుకుంటున్నారా? పోలీసు బిడ్డలమైన మాకు మీతో ఎలా ఫైట్ చేయాలో తెలుసు. మీరు అడ్డగోలుగా ఫైట్ చేస్తే మేము నేరుగా తలపడతాం. ఇంకోసారి ఇలాంటి బెదిరింపులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నాగబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు. అందులో గీతా అనే ఒక ఆవిడ వేసింది. ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, దీని తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు, ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన ఎవరు చెప్పారండి? జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలీదు. ఏం కాదు, నాకు ఫోన్ చేశారు ఎందుకండి? నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్. నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే నేను అమ్మ అంటున్నా చూడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని? కోపము, వాళ్ళ మీద పగ, అట్ట కాదు. మేము అలాగైతే కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. ఆ నోటరీలు అయ్యి మా దగ్గర ఉన్నాయి. మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా. మాది ఒక సెల్. మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మేధావులం ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే, మీ అప్పడబిట్టు నాది ఇప్పుడు పంపిమంటారా? మీ అప్పడబిట్టు ఎట్లయినా చూడండి. గొల్లప్రోలు, ఉప్పాడ, ఇది కొత్తపల్లె చూడండి. కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ, తర్వాత బీదా బెతకవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. చూడండి, నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్. చూశారు కదా ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా, కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు, ఎంతమంది తోటి మీరు వేరే చోట్ల వేయించారు? మీలాంటి నీచమైన పనులు మేము చేయలేదే. ఇట్ ఈస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్ గా ఆవిడ చేసుకుంది. దానికి మీరు బెదిరిస్తారా? చూడండి, చేయండి. మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి, మీ సంగతి మేము చూస్తాం. మీరు అనుకుంటారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు, మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ కడప కాదు కదా, మీరు దావూద్ ఇబ్రహీం దగ్గర వచ్చేసరికి మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఏమనుకుంటున్నారు మీరు?
అంత చేతులు కట్టుకుని కూర్చోని అనుకున్నారా? పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకవు చెప్తున్నాం భవిష్యత్తులో. బీ కేర్ఫుల్. మీ తాత జాగీర్ అయితే ఆంధ్రప్రదేశ్. ఏమనుకున్నారు మీరు? మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకు. రే పోలీసు బిడ్డవరా మేము, ఓ పోలీసుకి పుట్టాం మేము. మాకు తెలుసు మీకు ఎలా ఫైట్ చేయాలో. మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు, మాకు కన్స్ట్రక్టివ్ గా ఫైట్ చేయడం తెలుసు. పిచ్చ పిచ్చ వేషాలు వేయకండి. బీ కేర్ఫుల్. ఇంకొకసారి ఇలాంటి బెదిరింపు ప్రాసెస్ మాత్రం పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. బీ కేర్ఫుల్.